బ్రేకింగ్ న్యూస్. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా పడింది. ఈ తీర్పు కోసం 2024 బ్యాచ్ అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే తుది తీర్పును వచ్చే నెల 5న వెల్లడిస్తాము అని తెలంగాణ హైకోర్టు చెప్పింది. తీర్పు ఇంకా రెడీ కాలేదు అని డివిజన్ బెంచ్ పేర్కొంది. రెండు 2024 బ్యాచ్ గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టు తీర్పు కోసం కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. తీర్పు ఇంకా రెడీ కాలేదు అని, వచ్చే నెల 5వ తారీఖున తీర్పును వెల్లడిస్తాము అని డివిజన్ బెంచ్ తెలియజేసింది. దీంతో 2024 బ్యాచ్ అభ్యర్థులు ఇంకా అయోమయంలోనే ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, 2024 అభ్యర్థులు ఎటువంటి ఆశగా ఎదురు చూస్తున్నారు? ఈ తీర్పుకి సంబంధించి వచ్చే నెల 5వ తారీఖున వెల్లడిస్తామని తెలంగాణ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో అంటే గ్రూప్ 1 నియామకాలపైన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ విచారణ జరిపి మేము తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా డివిజన్ బెంచ్ చెప్పి ఈ రోజుకు తీర్పుకు వాయిదా వేయడం జరిగింది. కానీ ఈ రోజు తీర్పు కాపీలు సిద్ధం కాకపోవడంతో ఫిబ్రవరి 5కు వాయిదా వేస్తున్నట్టు కూడా హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వు జారీ చేసింది. దీనికి సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో అభ్యర్థులకు సంబంధించి తీవ్ర అన్యాయం జరుగుతుంది, రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ని రీకండక్ట్ చేయాలని చెప్పేసి కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులంతా కూడా పిటిషన్లు వేయడం జరిగింది. ఆ పిటిషన్ల పైన విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆ తీర్పు వెల్లడించింది. అయితే ఏదైతే మార్చి వరకు మళ్ళీ అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయకపోయినప్పటికీ మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి నియామకాలు అప్పుడు అందచేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఎందుకంటే డివిజన్ బెంచ్ని టీజీపీఎస్సీ అపీల్ చేయడం జరిగింది. గతంలోనే గ్రూప్ 1 అనేక సార్లు రద్దయింది, కానీ ఈసారి పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. ఒకరిద్దరు మినహా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు, నిబంధనలకు కరెక్ట్గానే ఎగ్జామ్స్ జరిగాయి తప్ప ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరగలేదు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు అంటే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులతో పాటు ఇటు టీజీపీఎస్సీ వాదనలు కూడా విన్న డివిజన్ బెంచ్ ఈరోజు తీర్పు వెల్లడిస్తామన్నారు. కానీ తీర్పుకు సంబంధించి ఆర్డర్ కాపీస్ రెడీ కాలేదు కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీన గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి ఏదైతే తీర్పు వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. ఉద్యోగాలలో గ్రూప్ 1 అభ్యర్థులు చేరిపోయారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గ్రూప్ 2కి సంబంధించి కూడా సింగిల్ బెంచ్ గతంలో నియామకాలు రద్దు చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాశారు, అందులో కొంతమంది మెయిన్స్ క్వాలిఫై కాకపోవడంతో దాంట్లో ఏదైతే కరెక్షన్ చేస్తారో పేపర్ దాన్ని సరిగా కరెక్షన్ చేయలేదు, అందువల్లనే చాలా మంది నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి ఖచ్చితంగా నియామకాలు అప్పుడు చేపట్టాలని చెప్పేసి సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మళ్ళీ హైకోర్టు విచారించింది డివిజన్ బెంచ్. దానికి సంబంధించి ఇరు వాదనలు కూడా విన్న తర్వాత ఈ రోజు తీర్పు వస్తుందని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ మళ్ళీ ఫిబ్రవరి 5వ తేదీనే తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. కాబట్టి మళ్ళీ ఫిబ్రవరి 5వ తేదీనే గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. గతంలో కూడా అనేక సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రద్దు చేశారు. చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్న తర్వాత అభ్యర్థులంతా ప్రిపేర్ అయ్యి, కొంతమంది సెలవులు పెట్టుకొని మరీ ప్రిపేర్ అయ్యి కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు ఏమో గ్రూప్ 1లో క్వాలిఫై కాని వాళ్ళు, అంటే మెయిన్స్ క్వాలిఫై కాని వాళ్ళంతా కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇప్పటికే గ్రూప్ 1 నియామకాలు జరిగిపోయాయి, ప్రభుత్వం నియామక పత్రాలు కూడా అందించింది. కాబట్టి మళ్ళీ ఎలాంటి తీర్పు అంటే ఆల్రెడీ నియామకాలు జరిగిపోయాయి, అదే సమయంలో తుది తీర్పుకు లోబడే అభ్యర్థుల్లో అంటే నియామకాలు జరిగిపోయే తుది తీర్పుకు లోబడే ఫలితాలు ఉంటాయి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు నియామకాలు జరిగిపోయిన అభ్యర్థుల్లో కూడా ఆందోళన కనిపిస్తోందా? ఖచ్చితంగా, ఎందుకంటే తీర్పు ఎట్లా వస్తుందనే దానికి సంబంధించి నియామకాలు జరిగిన దాంట్లో కూడా వాళ్ళు కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైకోర్టు తీర్పు ఖచ్చితంగా డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పు ఫైనల్ ఉండబోతుంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చింది కాబట్టి
మొత్తానికి గ్రూప్ 1కి సంబంధించి తుది తీర్పు వచ్చే నెల 5వ తారీఖున రాబోతుంది. ఈ నేపథ్యంలో 2024 అభ్యర్థులు కొంత ఆందోళన కూడా కనిపిస్తుంది.